ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ముద్దు బిడ్డవంది నిన్ను భారతమ్మ, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించే నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం. జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మగెత్తా. కొప్పుల్లో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా తీరార శివుడో. సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా తీరార శివుడో. మన్ను నువ్వే నట, మిన్ను నువ్వే నట, నన్ను నడిపే నాగా నటరాజు నువ్వట. సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా తీరార శివుడా. అన్నీ నువ్వేనట శివుడో, లోకమంతా నువ్వేనట శివుడా. ఎండి కొండల వాడ ఏలేటి యములాడ, గుండములతో నాలు గుడి చుట్టూ దండాలు, కోల్లేగ ముడుపులు కోటొక్క మొక్కులు. మూడు కన్నుల వాడ శివుడో, ముజ్జేగా లేలేటి బోల శంకరుడో. అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. మూడు కన్నుల వాడ శివుడో, ముజ్జేగా లేలేటి బోల శంకరుడో. అన్నీ నువ్వేనట శివుడో, లోకమంతా నువ్వేనట శివుడా. ఈశయిలో కొన గోసలు ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట. కోటి లింగాలల్ల శివుడో, కొలువై కాపుగాస్తున్నావ శివుడో. అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ముద్దు బిడ్డవంది నిన్ను భారతమ్మ, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా. మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే నమస్తే. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ఉంది నీకు అక్కదండ మహారాజా, మూడు వన్నెలున్న జంట. అంతకన్నా గొప్ప నీడ లోకాన పొందలేను ఇంక ఏడా. నీలాగా ఊరు రొక్కరుంటే నీతికి పతనం లేదింకా. నా జీవితం ఈ దేశం కోసం అంకితమైతే చాలింకా. జయ జయ
జాతి వేగు చుక్కలమ్మ ఈరోజు దెబ్బతిన్న మొగ్గలమ్మ పిల్లల పాలిట కంసుల నడచిన మోహన వంశివి నీవంట జాతిని ముందుకు తీసుకుపోయే బాటగా మారితే చాలంట ఎంత మంచి వాడవయ్య చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా నీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా మన ఎవరైతే పేద పిల్లలు వారికి ఉచితంగా నోట్బుక్స్ మరియు ఆధ్వర్యంలో చిన్న ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కూచిపూడి కళానృత్య ప్రదర్శన కొనసాగుతుంది. గురువు శ్రీమతి సుప్రసన్న నాయన. మొదటి ప్రదర్శనగా మూషిక వాహనం. ఇప్పుడు స్టూడెంట్ వచ్చి రీసెంట్ పేరు రాష్ట్రంలో తీసుకొని వాళ్ళు టేబుల్ దగ్గరికి వచ్చి టోకెన్స్ తీసుకోగలరు. సీరియల్ నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మహేశ్వర
తక్కువే విమల పూరా ఉందో కడుందు వరకు తక్కువే విమల పూరా ఉందో కడుందు వరకు చక్రతోడుగా భగవంతుడు మన చక్రధారిణి చందనయుండగ చక్రతోడుగా భగవంతుడు మన చక్రధారిణి చందనయుండగ తక్కువే విమల పూరా ఉందో కడుందు వరకు సోమముని మును చూపిన మత్స్యమూర్తి మన పరచముందర సోమముని మును చూపిన మత్స్యమూర్తి మన పరచముందర తక్కువే విమల పూరా జవరాల తిత్తి తిత్తి తిరు జవరాల తిత్తి తిత్తి ఈ తరళమైన నీ తారకార మధురే తిరు జవరాల తిత్తి తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు జవరాల తిత్తి తిత్తి చక్క ఝం ఝం చడకి నాది ప్రకట ఊరు ఊరికే మయా మయా చక చక్క ఝం ఝం చడకి నాది ప్రకట ఊరు ఊరికే ఫలా ఫలా సకల పతికి సరస
సరసపు కొమ్మ సకల పతికి సరసపు కొమ్మ నీ ముఖ సిరి మెరసే చింబుల మురి పెముల సకల పతికి సరసపు కొమ్మ నీ ముఖ సిరి మెరసే చింబుల మురి పెముల తిరు తిరజవరాల తిస్తి నీ తరలమైన నీ తారహార మధురే తిరు తిరజవరాల తిస్తి మాయి మాయి స్టేజీ పైకి ఆహ్వానిస్తున్నాం. గారిని సభ్యులుగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నేను ప్రస్తుతం మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వెల్కమ్ సార్. ధోనికాచి తిరు తిరు జవరాల కూచిపూడి నృత్యం. తిరు తిరు జవరాల
తిరు తిరు జవరాల చిత్తికే ఈ తరళమైన నీ తాతకార మధురే తిరు తిరు జవరాల చిత్తికే ఈ తరళమైన నీ తాళహార మధురే తిరు తిరు జవరాల చిత్తికే మాయి మాయి అలమేలు మందనాచారి మదివాయని వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేలు మందనాచారి మదివాయని వెంకటపతి పట్టపురాణి రోయ చిరు గజ్జల నీ మోతాలని రోయ చిరు గజ్జలని మ్రోతాలని సోయనమైన నీ సులపు చూపమరే రోయ చిరు జవరాల నవీన్ సార్ గారు శ్రీనివాస్ గారు సభ్యులుగా సాధారణంగా వేదికను అలంకరించినటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భారతదేశ సంస్కృతి ఆ సంస్కృతిని సాంప్రదాయాన్ని పురస్కరించుకొని పితృదేవోభవ ఈరోజు పితృదేవోభవ ఇతర దేశ గత సంవత్సరం ఇంతగానే చదువుకునే విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ద్వితీయ రెండవసారి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఉమామహేశ్వర్ మరియు వారి యొక్క ఉమాశంకర్ మరియు వారి యొక్క కుటుంబం అనుకోని అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమాలు నిర్వహించి చదువుకునే విద్యార్థులకి బ్యాగ్ నోట్ బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది పేరెంట్స్ వారి యొక్క తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చేసి ఎప్పుడు స్థానాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అది త్వరగా మొదలు పెడదామని చూస్తున్నాము. మరియు బ్యాగ్స్ కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య అతిథిగా చేసినటువంటి జె నాగరాజు గారు, ప్రైవేట్ స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్ ప్రెసిడెంట్ మరియు నాతోటి వేదిక తీసుకున్నటువంటి ఈ స్కూల్ కరెస్పాండెంట్ అండ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీకర్ సార్ గారికి మరియు ఉమాశంకర్ మిత్ర బృందానికి మరియు స్కూల్ గోపాల్ సార్ గారికి మరి ముందు కూర్చున్న తల్లిదండ్రులందరికీ ఈ కార్యక్రమం యొక్క స్వాగతం. మరి ఈ రోజు ఎన్టీఎల్ 2వ వార్షికోత్సవ కార్యక్రమంలో మేము అందరం కూడా ఉన్నాం. మరి చాలా సంతోషంగా ఉంది. మరి నేను మాత్రం 1వ వార్షికోత్సవంలో పాల్గొన్నాను, మరి 2వ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి కార్యక్రమం పెద్దదా చిన్నదా అన్నది కాదు, మరి వారి కృషి వారి పట్టుదల నాకు ఒక 45 రోజుల ముందు వారికి కలవడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం దూరదృష్టి వారిది. ఇన్ని రోజుల నుంచి ఏదో ఒక పని మాత్రం చేస్తూ ఉంటుంటారు. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేశారు. లాస్ట్ ఇయర్ కొంచెం చాలా కంజెస్టెడ్ ఉన్నాయి సార్, చాలా చక్కగా అరేంజ్ చేశారు. వారి కార్యక్రమంలో కూడా పిల్లల చిన్నారుల డాన్సులు కూడా చాలా అందించారు, చాలా చక్కగా చేశారు అందరూ. మరి కార్యక్రమం లాస్ట్ టైం చేసిన దానికంటే కూడా ఎంతో ఇంప్రూవ్మెంట్ చేశారు ఈ సంవత్సరం. మరి వారు చేస్తున్నటువంటి మరి ఆలోచన దృక్పథం ఏదైతే ఉందో, మరి పిల్లలందరూ కూడా స్కూల్ మొదలై ఉందట ఫ్రీ బుక్స్ మరియు బ్యాగులు అందించడం కార్యక్రమం ఏదైతే పెడుతున్నామో అది చాలా మంచి కార్యక్రమం. మరి కార్యక్రమాన్ని ఇంకెంతో ముందుకు తీసుకెళ్లి మరి ఇచ్చిన విద్యార్థులు కూడా చదువులో చక్కగా రాణించి మరి ఎన్టీఏని కూడా మంచి పేరు తేవాలని, మరి వారితో పాటుగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మరి ఎన్టీఎల్ అంటే మిగతా తేజస్వి లాస్య, మరి వారి నాన్నగారి ఇది ప్రోగ్రామ్ చేస్తున్నారు. మరి వారి పిల్లలకి
వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం తగ్గించాలని మరి ఇట్లాంటి ప్రోగ్రాం ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే. మన ఏంటంటే మన ప్రతిరోజు చేసే కార్యక్రమాలు కొన్ని పక్కన పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుప్తా గారు ఒక బిగ్ క్లాప్స్ ప్లీజ్. ఇట్ ఈస్ ఎంకరేజింగ్ అండ్ బూస్టింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. స్కూల్ ఆపరేట్లో ఉంటారు, స్కూల్ ఆపరేట్లో ఉంటారు. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఇలా కార్యక్రమం ఉంది చెప్పారు. సో నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను లాస్ట్ ఇయర్. బట్ ఇయర్ కూడా ఒక 1 month నుంచి ఫాలో చేస్తారు. చాలా కష్టపడ్డారు సార్. ఈ డొనేషన్ డోనర్స్ కావాలి మనకి, వాళ్ళందరికీ కాంటాక్ట్ చేయాలి. ఇంత పెద్దగా ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా చాలా కృషి ఉంది సార్ దగ్గర. సో అతనికి సార్ కూడా అవసరం యాక్చువల్గా చెప్పాలంటే పర్సనలైజ్ మోడల్ కూడా ఇది కష్టం సోషల్ వర్క్ అంటే. సో బిఎస్ నుంచి ఈ పదవి అవార్డు తీసుకోవాలి యాక్చువల్లీ. సో చాలా మంది కూడా ఇచ్చారు, బట్ నాకు చాలా ఎప్పుడు అప్రోచ్ కాలేదు, ఫోన్ లేదు యాక్చువల్లీ. బట్ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా దీంట్లో మా పర్ఫెక్ట్ అది ప్రిపేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ వచ్చినందరికీ థ్యాంక్స్ అండి. సో అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ప్రోగ్రాం గురించి రెండు మాట్లాడవలసింది. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫున సత్యనారాయణ గారు, ఉమాశంకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం వచ్చే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దాన్ని ఆచరణ పెట్టే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. దాంట్లో వాళ్ళని కొంచెం నన్ను అడిగారు, నేను సంతోషం వస్తున్నాను. బట్ ఇది సెకండ్ వార్షికోత్సవం అంటున్నారు. ఏదో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి పిల్లల్ని పంపడం కాకుండా చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టి పిల్లల్ని ఆనందంగా వాళ్ళకు సంతోష పెడుతున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమం గురించి చెప్పవచ్చు. ఎన్టీఎల్ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా పుస్తకాలు మరియు బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఫౌండేషన్ అధినేత ఉమాశంకర్ గారికి మరియు అదేవిధంగా వారి మిత్ర బృందానికి, అదేవిధంగా సేవా కార్యక్రమానికి పాఠశాల భవనాన్ని వెన్యూగా ఇచ్చినటువంటి శేఖర్ గారికి, మరియు అదేవిధంగా మా మిత్రుడు సాగర్ గారికి, మరియు కృష్ణమూర్తి గారికి, మరియు స్మార్ట్ సర్వీస్ గారికి అందరికీ, మరియు పేరెంట్స్కి విద్యార్థులకు అందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మొదటగా నేను ఒక చిన్న విషయం తెలుసుకున్నాను. ఈ రోజుల్లో మన రక్త సంబంధికులే ఇంటికి వచ్చి చుట్టం చూపు వస్తే వాళ్ళు ఎప్పుడు పోతున్నా చూసే రోజులు. ఇలాంటి రోజుల్లో విద్యార్థి బాగా చదువుకోవాలని ఫండ్స్ కలెక్ట్ చేసి ఉమాశంకర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినందుకు వారికి నా తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో సేవ చేయాలనే అభిప్రాయం భావన ఉన్నప్పటికీ ఎవరు కూడా ముందుకు చేసే సమాజం ఇప్పుడు లేదు. ఈ సమాజాన్ని మేల్కొల్పడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యంగా పిల్లలు విద్యార్థులు పెరగాలని పేద విద్యార్థులకు ఈ బ్యాగ్స్ ఏదైతే పుస్తకాలు ఏదైతే పంపిణీ చేసి వాళ్ళ విద్యకు ఎటువంటి ఆటంకం కలగకూడదని ఒక మంచి ఆలోచన విధానంతో ఈ ఎన్టీఎల్ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా మిత్రులు చెప్పినట్టు ఫస్ట్ వార్షికోత్సవం కంటే కూడా సెకండ్ వార్షికోత్సవంలో చాలా బాగా ఆర్గనైజ్ చేశారని చెప్పేసి చెప్పారు. ఇక ముందు కూడా ఇంకా బాగా చేస్తారని చెప్పేసి ఒక నమ్మకం కూడా కలుగుతుంది. దీనివల్ల పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు మీకు బెనిఫిట్స్ కలుగుతాయి. కాబట్టి మీరందరూ ఒకసారి చెప్పండి.
సహాయం ఏ విధంగా అయితే పొందుతున్నారో రేపు మీరు పెద్దగా ఒక స్థాయికి పోయిన తర్వాత కూడా దీన్ని మర్చిపోకుండా మీ వంతు సహాయ సహకారాలను పేద విద్యార్థులకు అందజేయాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం దిశగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక వారు ఉమాశంకర్ గారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అనేటువంటి నాట్యాన్ని కనుమరుగు అవుతున్నటువంటి రోజుల్లో అందరూ ఇలాంటి గురువులు ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ముందుకి అందరికీ తెలిసే విధంగా చేసినటువంటి గురువుకి ఈ కూచిపూడి గురువుకి ఒకసారి అందరూ తప్పకుండా ఎన్నో ప్రదర్శనలు చేయాలని చెప్పేసి మనమందరం కూడా అభినందిద్దాం. అట్లాగే ముందుకు తీసుకెళ్దాం. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఉమాశంకర్ అండ్ కృష్ణవేణి గారు అదేవిధంగా అనేక మంది సాయి అన్ని సాయి అన్ని ధోనిక శ్రీనిక అరుచి శ్రీమతి సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాము. విద్యార్థులకి నోట్బుక్స్ మరియు బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉమాశంకర్ కృష్ణవేణి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గన్సాగర్ సాగర్ మున్సిపల్ కరెస్పాండెంట్ మరియు నాగరాజ్ సార్ గారు, శేఖర్ సార్ గారు, కృష్ణమూర్తి గారు, వెంకటేష్ గారు, నవీన్ కుమార్ గారు, శశిభూషణ్ గారు, మార్కెట్ స్కూల్ కరెస్పాండెంట్ వీళ్ళందరూ ఇక్కడ ఈ రోజు తమ యొక్క పనులన్నింటినీ దూరం పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి వారందరికీ ఈ ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. గురువు కూచిపూడి నాట్య గురువు శ్రీమతి అమీన్ కోర్స్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్ నాగేశ్వరి గారిని స్టేజ్ పై కోరుతున్నాము. డాన్స్ మాస్టర్ గారిని స్టేజ్ పై కావాల్సిన కోరుతున్నాము. కాబట్టి అందరూ చప్పట్లతోని అందించడం ఒకసారి గట్టిగా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై
దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలన దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను రుద్రగీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కరుణారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు
కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానా చేసి కొడతారా థ్యాంక్ యూ సార్ న్యాయంగానే కొన్నాను సార్ పక్కబట్టి కొట్టారు సార్ అబ్బా అమ్మా నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్ మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్ నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు నన్ను కాపాడింది మీ నాన్న నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి ఎంత మంచి వాడవయ్యా చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా ముద్దు బిడ్డవంది నిన్ను భారతమ్మ ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే ఎంత మంచి వాడవయ్యా చందమామ నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా
కన్న గొప్ప నీడ లోకాన పొందలేను ఇంక ఏడా. నీలాగా ఊరూరొకరుంటే నీతికి పతనం లేదింకా. నా జీవితం ఈ దేశం కోసం అంకితమైతే చాలింకా. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. సార్ గారిని గౌరవించి మనం మెమోంటో అందజేస్తున్నాము. సార్ మన ముఖ్య అతిథి గారు మన ఇండియన్ స్టూడెంట్ ఫౌండేషన్ తరఫున మన ముఖ్య అతిథిని గౌరవించుకోవడం మన బాధ్యత. గ్రీన్వుడ్ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్, తర్వాత మేనేజ్మెంట్ ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుకుంటూ వారికి సన్మానం చేయబడుతుంది. ఎన్టీఆర్ స్టూడెంట్ తరఫున మీకు మరి అధ్యక్షుడు అధ్యక్షురాలు అందరూ ఇప్పటిలాగే అందరినీ గౌరవించుకుందాం. అందరూ అందరినీ గౌరవించినట్టుగా ఉన్నది. అందరూ అందరినీ గౌరవించినట్టుగా ఉన్నది. అందరూ కలిసి ఫోటో తీసుకోండి, బాగుంటుంది. అందరినీ గౌరవించుగా కోరుకుంటున్నాను. అందరూ అందరినీ గౌరవించుకోండి, బాగుంటుంది. స్టూడెంట్ ఫౌండేషన్ వాళ్ళు మాత్రం అక్కడి నుంచి కదలొద్దు. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో అంత కష్టపడి వచ్చినప్పుడు మీరు గౌరవించడం. తర్వాత గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో గణేష్ నవరాత్రుల్లో 32 సంవత్సరాలుగా వారు గణేష్ నవరాత్రులు చేసి వారి యొక్క సేవని చాటుకున్నారు. అది ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ తరఫున ఒక చిన్న సన్మానం చేయబడుతుంది. అందరు ముఖ్య అతిథులు మనకు బాగా సహకరిస్తున్నారు. వారందరినీ మనం ఫోటోలో చూసి గౌరవించుకుంటాం. అందు గురించే వారిని ఉండమని చెప్తున్నాను. మన కొండూరు నవీన్ కుమార్ కూడా ఒక యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ. జనరల్ సెక్రటరీ ఎంతో మందికి మోతీనగర్ బోరబండలో ఎంతో మందికి సేవలు చేస్తూ గణనీయమైన సేవలు అందించినందుకు గాను వారికి మోతీనగర్ బోరబండ ఆర్యవైశ్య సంఘంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. ఈ నెలనే ఎన్నుకోబడ్డారు. మన ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ నుంచి మనం వారిని గౌరవించుకుందాం. ఈ గురించి అయితే నాకు తెలియదు. నవీన్ కుమార్ గారి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ నుంచి మిమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం. హ్యూమన్ రైట్స్ లో కింగు చందానగర్ లో ఎక్సలెంట్ గా ఎంతమంది ఫ్యామిలీలని పరిష్కరించి కొట్లాటలైనా తర్వాత ఫ్యామిలీ విషయాలైనా ఏవైనా సరే ముందుండి పరిష్కరించి వారికి ఎంతో సేవ చేసి వాళ్ళందరూ మెప్పు పొందిన మన కంది దేవరాజు గారిని కూడా ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ నుంచి గౌరవించుకుంటున్నాం. వారికి మా ధన్యవాదాలు. టీవీ చైర్మన్ బొంపెల్లి సత్యనారాయణ గారిని అందరూ సన్మానించవలసిగా కోరుచున్నాము. అతని సేవలు అద్వితీయం, అనంతం. ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్కరిని అతను ప్రోత్సహిస్తూ చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని నొప్పించకుండా ప్రతి ఒక్కరిని కూడా అతడు అద్భుతంగా నిర్మించి తనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే స్టూడెంట్స్ కూడా మనం ఏమి హెల్ప్ చేయగలము అని. అరే కొంతమందికి మనం స్టూడెంట్స్ నోట్ బుక్స్ ఇచ్చేసి మనం కొంతమందికి సహాయపడితే బాగుంటుంది కదా. ఇదే ఒకరికి ఇద్దరికి కాకుండా 100 మందికి ఇస్తే ఎట్లా ఉంటది, 500 మందికి ఇస్తే ఎట్లా ఉంటది అని ఆలోచించి ఒక ఫౌండేషన్ నిర్మించి దీని ద్వారా ఎంతో మంది సహాయ సహకారాలు తీసుకొని ఒక 400-500 మందికి తన ఉద్దేశం ఏంటంటే
టోటల్ తెలంగాణలో కూడా ఈ ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ ద్వారా మిగతా వాళ్ళని కూడా ఎక్కడైనా బ్రాంచెస్ ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా కూడా కొన్ని స్కూళ్ళకి కొంతమందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ నేషనల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి అద్భుతంగా తీర్చిదిద్దిన కొమ్మేరి ఉమాశంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బర్త్డే విషయం కూడా తెలియజేస్తూ వారికి మా యొక్క ధన్యవాదాలు. వాసవికులకు సేవలు అందించారు ఇంతకు ముందు, వారికి కూడా మా ధన్యవాదాలు. మా ఇండియన్ స్టూడెంట్ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక చిన్న సన్మానం, ఇండియన్ స్టూడెంట్ ఫౌండేషన్ నుంచి ఒక చిన్న సన్మానం. గుప్తా గారు ఎల్ఐసి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఏ యాక్సిడెంట్ అయినా ఏదైనా ఎల్ఐసి ద్వారా సేవలు అందిస్తూ వారందరినీ కాపాడుతూ వస్తున్న మన లక్ష్మణ్ గారికి ఒక ఎల్ఐసి పేరులోనే ఉంది ఎల్ఐసి. లక్ష్మణ్ గారికి వారి సేవలకి ఒక చిన్న సన్మానం మా ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ తరఫు నుంచి. ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మ, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉంది.